ఒకసారి సీటీ స్కాన్ చేసిన తర్వాత ఒక మనిషికి మళ్ళీ ఎన్ని మంత్స్‌కి లేదా ఇయర్స్‌కి మళ్ళీ చేయించుకోవచ్చు? లైఫ్ ఎన్ని నెలలకి చేయాలని ఎక్కడ మనకి ఇంతవరకు లేదు. హ్మ్. అక్కడ ఏమిటంటే డెఫినిట్‌గా అది ఒకటి కొన్ని ప్రమాణాలు మనకు తెలిసున్నాయి. హ్మ్. ఉదాహరణకి చిన్నపిల్లలు అనుకోండి. చాలా సెన్సిటివ్ వాళ్ళు. అవును. వాళ్ళ తాలూకా ఏవైతే ఉన్నో శరీరంలో ఈ అన్నీ కూడా అవయవాలన్నీ తయారయ్యేటువంటి సమయం. హ్మ్. కాబట్టి సెన్సిటివ్ బాగా. హ్మ్. అదే కాకుండా వాళ్ళు చాలా ఎక్కువ సంవత్సరాలు బతుకుతారండి. నెక్స్ట్ 60 సంవత్సరాలు 70. హ్మ్. ముందే గాని ఇలా రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అయితే మరి ఆ 60, 70కి వచ్చేసరికి మరి వాళ్ళకి ఎంత ప్రమాదం? హ్మ్. పెద్దవాళ్ళలో ఏమిటంటే సీటీ స్కాన్ వాడకం ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇంకేదో ఇబ్బందులు రకరకాల కారణాల వల్ల వైద్య వైద్యం కోసం సీటీ స్కాన్‌లు వాడుతూ ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ. ఓకే. ఈ రెండిట్లో చూసుకుంటే చిన్నపిల్లల్లో చాలా చాలా సెన్సిటివ్ ఉంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇప్పుడు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి ఏం చేయాలి? హ్మ్. మరి ఏంటి ఆల్టర్‌నేటివ్ ఏంటి? దానికి ఆల్టర్‌నేటివ్ ఏమిటంటే ఇప్పుడు హ్మ్. ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి. హ్మ్. ఉదాహరణకి ఎంఆర్ఐ ఉంది. హ్మ్. ఎంఆర్ఐ మరి ఖర్చుతో కూడుకున్నది. హ్మ్. ఎంఆర్ఐలో రేడియేషన్ లేదు. హ్మ్. అది రేడియో వేవ్స్, ఒక హ్మ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం తయారవుతుంది. అవును. దానివల్ల రేడియేషన్ లేదు. హ్మ్.